విజయవాడలో కొన్ని గంటల పాటు హైడ్రామా నడిచింది. టీడీపీ నేతలు, ట్రాన్స్పోర్ట్ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి పంచాయతీ పోలీస్ కమిషనర్ ఆఫీసుకు చేరింది. సిపి సమక్షంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరింది. అదే టీడీపీ నేతల తీరును వైసీపీ తీవ్రంగా తప్పుపడుతోంది. అధికారులపై ఆ పార్టీ నేతలు దాడులు చేస్తున్నా సీఎం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విజయవాడలో ట్రాన్స్పోర్ట్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం. ట్రాన్స్పోర్ట్ అధికారుల తీరుకు నిరసనగా ఎంపీ కేశినేని ఆధ్వర్యంలో టీడీపీ ప్రతినిధులు ధర్నాకు దిగారు. అక్కడ ఉన్న సిబ్బందితో గొడవ పడ్డారు. ఒక దశలో సిబ్బందిని ఎమ్మెల్యే బోండా నెట్టేశారు కూడా. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన 400 ప్రైవేటు బస్సులు తిరుగుతున్నా రవాణా అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ కేశినేని నానికి చెందిన ప్రతినిధులు అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. వీటిపై వివరణ అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదని వారు ఎంపీకి ఫిర్యాదు చేశారు. దీంతో కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితర నేతలు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి అధికారులను నిలదీశారు. విజయవాడ మీదగా ఎన్ని బస్సులు అరుణాచల్ ప్రదేశ్ బస్సులు ఎందుకు తిరగనిస్తున్నావు? పాండిచేరి ఎందుకు తిరగనిస్తున్నావు? మీ టీసీ ఏం చెప్పాడు? నువ్వు లగేజ్ ఎందుకు వేసుకుని ప్రాణాలు 45 మంది కాలిపోయారు బస్సులో. మొన్న 10 మంది చచ్చిపోయారు. మీరు ఏం చేసుకుంటున్నారు? చర్యలు ఎందుకు ఆపట్లేదు ఈ బస్సులు? పాండిచేరి చెప్పండి, అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు ఆపలేదు చెప్పండి. నేను ప్రశ్నిస్తాను, చెప్పండి మీడియా ముందు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేస్తున్నారు మీరు ఈ 400 బస్సులు తిప్పితే సంవత్సరానికి 20 కోట్ల ఆదాయం రాదు. మీరు సగం తింటే సగం గవర్నమెంట్ కడతారు. మీరు డీటీసీ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో వారంతా అక్కడే బైఠాయించారు. సరైన సమాధానం వచ్చే వరకు ఆఫీసు నుంచి వెళ్లేదే లేదని మొండికేయడంతో విజయవాడ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర టెన్షన్ వాతావరణం ఏర్పడింది. డీటీసీ కార్యాలయం దగ్గర కేశినేని ఆందోళన చేస్తున్నారనే విషయం తెలుసుకున్న రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం అక్కడికొచ్చారు. నాని తదితరులతో చర్చలు జరిపారు. అధికారుల తీరు నచ్చని నాని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో పంచాయతీ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరింది. కింద స్థాయిలో కొన్ని చోట్ల అవినీతి జరుగుతూ ఉంది. అది పై స్థాయి వరకు తెలియట్లేదు. దానివల్ల కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేస్తానని టీసీ గారు హామీ ఇచ్చారు. ఒక మంచి వాతావరణంలో చర్చలు జరిగినాయి. దీని మీద చాలా కుదిరింది. రేపటి నుంచి కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని ఈ దొంగ బస్సులు ఏవైతే ఉన్నాయో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాము, పాండిచేరి బస్సులు అన్నింటి కూడా కట్టడి చేస్తానని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు హామీ ఇచ్చారు. కేశినేని నాని తీరుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. గతంలోనూ డోన్లో వైసీపీ కార్యకర్తలపైన దౌర్జన్యం చేశారని ఆరోపించారు. టీడీపీ నేతలకు నష్టం జరిగితే అధికారులపై దాడులకు పాల్పడటం పరిపాటిగా మారిపోయిందని మండిపడ్డారు. నేను డీజీపీ గారిని ఈ రోజు అడుగుతున్నాను. ఆ రోజు ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, నేను ఏదో చేస్తాననుకునేసి నన్ను డీటైన్ చేసి నన్ను కిడ్నాప్ చేశారే. మరి మీ కళ్ళ ముందర మీరున్న చోట, ముఖ్యమంత్రి ఉన్న చోట ఈ రోజు కేశినేని దౌర్జన్యం కానీ, బోండా ఉమా చేసిన దౌర్జన్యం, మీ పోలీస్ గార్డ్ ని కొట్టడం అనేది మీరు సమర్థిస్తారా? వాళ్ళ మీద చర్యలు చేపడతారా? లేదా అధికార పార్టీని వదిలేస్తారా? ట్రాన్స్పోర్ట్ కమిషనర్ టీడీపీ నేతలతో సిపి గౌతమ్ నవాంగ్ చర్చించారు. రాష్ట్రంలో అనధికారికంగా తిరుగుతున్న బస్సులపై చర్యలు తీసుకుంటామని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పడంతో టీడీపీ నేతలు శాంతించారు.